నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు పనిచేయడం లేదన్నారు జగదీష్ రెడ్డి. వారికి తెలిసే మిల్లర్ల దగ్గర కటింగ్ జరుగుతుందన్నారు. మంత్రులు మిల్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. హెలికాప్టర్లు ఉంటేనే జిల్లా పర్యటనకు వస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. 6 కాలం కష్టం చేసి పంట పండించి మార్కెట్ పోయి నెల 2 నెలలు పడుకునేది రైతు పొలంలో, రైతు కళ్ళం దగ్గర చంద్రబాబు నాయుడు గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడే వచ్చిండు కాబట్టి మళ్ళీ రైతులకు ఆ పరిస్థితి వచ్చింది. కేసీఆర్ చేయి వదిలిపెట్టిపోయినరు, ఇవాళ నిజం ఇబ్బందులు పడుతున్నారు. కానీ దానికి బాధపడే పని లేదు. చెప్పు తీసుకొని మనం కొట్టుకోవడం కాదు, చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలో వాడినే కొట్టాలి. కాంగ్రెస్ పార్టీని కొట్టాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్టాలి చెప్పు తీసుకొని. కానీ మనం కొట్టుకోవడం కాదు రైతులు. కానీ నిన్నగాక మనం చూసారు మీరు 5గురు మంత్రులు గిరికి వచ్చిపోయారు, సిగ్గుమాలిన మనుషులు. ఇప్పుడు రివ్యూ చేస్తారట, ఇప్పుడు రివ్యూ చేస్తామని చెప్పి 5గురు వచ్చిపోయారు. ఏం జరిగింది? వీళ్ళు రాకముందు దానికైనా 10 కిలోలు కట్ చేసేటోళ్ళు, వీళ్ళు వచ్చినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టారు. వీళ్ళు వచ్చిపోయినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టి కటింగ్ అనే మాట విన్నామా? కేసీఆర్ ఉన్న రోజులు కటింగ్ అని ఇవ్వడం అంటే వానికి కటింగ్ పెట్టేటోళ్ళు. ఈ జిల్లా మంత్రి పాపం ఈయన ఎక్కడుండో అడ్రస్ లేదు, ఆయన ఎక్కడుండో కూడా అడ్రస్ లేదు. సూర్యాపేట ఆయన కూడా ఎందుకు వస్తలేరు? ఆ మధ్యన చాలా రోజులు బాగా తిరిగారు. 2-3 నెలల నుంచి వెళ్ళి పత్తగా నడతలేదు. ఏమైంది అంటే హెలికాప్టర్ దొరకలేదండి. హెలికాప్టర్ మంత్రులు లేదు ఇప్పుడు మన జిల్లాలో. హెలికాప్టర్ మంత్రులు రోజు చెప్పారని చాలా మంది అనుకుంటున్నారు. మంత్రులకు తెలుసు, మంత్రుల అనుమతితోనే కటింగ్ జరుగుతుంది. తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సిన విషయం. మిల్లర్ల దగ్గర డబ్బులు దొప్పిండ్రు. ఈ జిల్లా మంత్రులు ఇద్దరు మిల్లర్ల దగ్గర డబ్బులు దొప్పిండ్రు.